స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఇంగిత జ్ఞానం లేదు కాబట్టే తనకు తాను శాశ్వత పార్టీ అధ్యక్షుడిగా జగన్ ప్రకటించుకుంటున్నారని ఆగ్రహం. చంద్రబాబుది మోసపూరిత బడ్జెట్ అని తెలిపిన వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు. పై ఉక్కుపాదం మోపుతామని మొట్టమొదటి టార్గెట్ గా పెట్టుకుని ముందుకు వెళ్తున్నామన్న హోంమంత్రి వంగల్పూడి అనిత. మాజీ సీఎం జగన్ పై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. వై నాట్ 175 ని ఎగిరిన మనిషి 11కు పడిపోవడంతో మతి భ్రమించి ఇష్టానుసారంగా మాట్లాడుతారని మండిపడ్డారు. జర్మనీ చట్టాలు ఏపీలో అమలు చేస్తానంటే ఎలా అని ప్రశ్నించారు. తాడు బొంగరం లేని పార్టీ వైసీపీ అని సెటైర్లు వేశారు. ఇంగిత జ్ఞానం లేదు కాబట్టే తనకు తాను శాశ్వత పార్టీ అధ్యక్షుడిగా జగన్ ప్రకటించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రజా జీవితంలో ఒక్క రూపాయి అయినా ఇచ్చిన దాతగా జగన్ నిలబడ్డారా? తమ అధినేత పవన్ కళ్యాణ్ వేలాది మందికి ఆర్థిక సాయం చేశారని అన్నారు. అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ వద్ద జనసేన ఎమ్మెల్యేలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, నిన్నటి పట్టభద్రుల ఎన్నికల్లో తీర్పు ఇచ్చింది యువత కాదా? సూపర్ 6 గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాటకు కట్టుబడి ఉంటూ విలువలతో కూడిన రాజకీయాలు చేయటం జగన్ అలవాటు చేసుకోవాలని సూచించారు. రైతులకు ధాన్యం కొనుగోలు బకాయిలు పెట్టి వెళ్లిపోయిన వారు ఇవాళ రైతుల గురించి మాట్లాడుతున్నారని, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిజాయితీగా ఒక్కరోజైనా జగన్ పనిచేశారని ప్రశ్నించారు. అధికారంలో ఉండగా వర్క్ ఫ్రం హోం ముఖ్యమంత్రిగా ముద్రపడిన వ్యక్తి ఇప్పుడు వర్క్ ఫ్రం బెంగళూరు ఎమ్మెల్యేగా మారాడని ఎద్దేవా చేశారు. జగన్ కోడి కత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువని మేం అనలేక కాదు, తమకు సభ్యత ఉందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. గౌరవ సభ్యులు ఉచ్చే చౌదరి గారు మరియు తెలియజేసిన ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం 2019 నుంచి 24 సమయంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా తీసుకున్న అమలు చర్యలు ఈ క్రింద విధంగా ఉన్నాయి అధ్యక్ష. అరెస్ట్ అయిన వ్యక్తుల సంఖ్య 9,664 అధ్యక్ష. జప్తు అంటే బియ్యం జప్తు చేసిన పరిణామం 76,854 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. ఇది పీడిఎస్ బియ్యం. పీడిఎస్ సరుకుల అక్రమ రవాణాకు సంబంధించి కేవలం 148 మందిని 2 సార్లు కంటే ఎక్కువగా గత ప్రభుత్వం అరెస్ట్ చేసిన అధ్యక్ష. ఈ కేసులో స్వాధీనం చేసుకున్న నిల్వలను ప్రతి కేసు యోగ్యత ఆధారంగా జాయింట్ కలెక్టర్లు మరియు జిల్లా కలెక్టర్లు జప్తు చేసి ప్రభుత్వానికి బదిలీ చేయడం అవుతుంది అధ్యక్ష. అరెస్ట్ అయిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం అయింది. జిల్లా సెషన్స్ కోర్టులు మరియు గౌరవ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. పోతున్నాం త్వరలోనే ప్రతి బఫర్ గోడౌన్లో కూడా స్టాక్ మూవ్మెంట్ గురించి మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ ద్వారా ఎంత సరుకు వచ్చింది, ఎంత వెళ్ళింది, ఏ వెహికల్లో వెళ్ళింది అని దానిపైన మాకు పూర్తి సమాచారం అందే విధంగా మేము దాని గురించి కూడా మేము కొంచెం చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులందరికీ ఈ సమాచారం అందిస్తూ, తప్పకుండా ఈ వ్యవస్థ ప్రక్షాళన కోసం మనందరం కూడా కలిసి ముందుకెళ్దాం. ఎన్నడూ లేని విధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ఆ గౌరవం వచ్చే విధంగా, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క రేషన్ కార్డు హోల్డర్కి మేము సరఫరా చేసే బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు అన్నీ కూడా చాలా అద్భుతమైన క్వాలిటీ తోటి ఎవరు కూడా దాని గురించి ఇబ్బంది పడకుండా తగు చర్యలు తీసుకున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబుది మోసపూరిత బడ్జెట్ అని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నారనే విషయాన్ని తమ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఆధారాలతో బయటపెట్టారన్నారు. గురువారం చంద్రబాబు మోసపూరిత బడ్జెట్ పై వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి, సూపర్ 6 సహా 143 హామీలు అమలు చేయలేక చంద్రబాబు చేతులెత్తేశారన్నారు. జగన్ 14 లక్షల కోట్లు అప్పు చేసినట్లు చంద్రబాబు విష ప్రచారం చేశారు. చివరకు గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర అప్పు 6 లక్షల కోట్లే అని తేల్చి చెప్పారని చెప్పారు. అంటే ఇచ్చిన హామీల అమలును ఎగ్గొట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆడబిడ్డ నిధి కింద చంద్రబాబు 36,000 కోట్లు ఎగ్గొట్టారన్నారు. చంద్రబాబు నిరుద్యోగులకు 52,000 కోట్లు బకాయిలు పెట్టారని చెప్పారు. తల్లికి వందనం కింద 13,050 కోట్లు, అవసరమైతే 8,000 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే ఇది ఎగ్గొట్టే ఉద్దేశం కాదా? అన్నదాత సుఖీభావ కింద 20,000 కోట్లు ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు 45,000 కోట్లు ఎగ్గొట్టారని మండిపడ్డారు. 36,000 ప్రతి అర్హత కలిగినటువంటి
బాలికకు 36,000 రూపాయలు ఇవాళ రాష్ట్రంలో అప్పుపడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈజ్ ఆల్సో చీటింగ్. ఈ చీటింగ్ అని అడిగితే దానికి మాత్రం సమాధానం చెప్పరు. అంతేకాదు నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా ఉన్నారు. ఏడాదికి ఎంత ఇవ్వాలి? ఒక్కొక్కరికి 36,000 రూపాయలు ఇవ్వాలి. గత ఏడాది ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా కేటాయింపులు బడ్జెట్లో లేనే లేవు. అంటే ఈ ఏడాది కూడా ఎగ్గొట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. అంటే ఒక్కొక్క నిరుద్యోగికి 52,000 బాకీ పడ్డాడు. ఇది మోసం కాదని అడుగుతా ఉన్నా. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఏమండి కూటమిలో ఉన్నటువంటి ముఖ్యులు నారా లోకేష్ గారు, మంత్రి గారు, నేను అడుగుతా ఉన్నా, దిస్ ఈజ్ నాట్ చీటింగ్ అని అడుగుతా ఉన్నా. ఇలా మీరు మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక తల్లికి వందనం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. తల్లికి వందనం నీడు బడ్జెట్లో కేటాయించారు. 500 కోట్లు ఎంతో కేటాయించారు. ప్రతి పిల్లవాడికి, తల్లికి కాదు ప్రతి పిల్లవాడికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా తల్లికి 15,000 రూపాయలు ఇచ్చారు. మేము రానిండి అధికారంలోకి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అన్ని 15,000. ఒక 15,000, 2 ఉంటే 30,000, 4 ఉంటే 45, 3 ఉంటే 45,000, ఇంకా ఉంటే ఇంకా అవసరమైతే పిల్లల్ని కనండి నేను ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ దుంపది అదే నాకు అర్థం కాల. మరి వచ్చి సంవత్సరం అవుతుంది, జీవో ఇచ్చాడు, కేటాయించాడు, కానీ డబ్బులు ఇవ్వాలి. చీటింగ్ కాదని అంటున్నా. ఇవాళ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బడ్జెట్లో పెట్టాడు. ఎంత పెట్టాడండి? 8,278 కోట్లు పెట్టాడు. ఇస్తాడో ఎవడో, పోయినసారి పెట్టాడు ఎగ్గొట్టాడు, ఈసారి ఇస్తాడో ఎవడో తెలియదు. 8,278 కోట్లు పెట్టాడు. అసలు కావాల్సింది ఎంత లెక్క చూస్తే? లెక్కలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, ప్రజలకందరికీ తెలుసు. 13,050 కోట్ల రూపాయలు ఇవ్వవలసినటువంటి అమ్మఒడికి, అదే వందనం, తల్లికి వందనం, వాళ్ళ పేరులో తల్లికి వందనానికి 8,278 కోట్లు పెట్టాడు. అవి కూడా ఇస్తాడో ఇవ్వడో తెలియదు. గత సంవత్సరం ఒక్కొక్కరికి ఏపీ శాసన మండలిలో మాదక ద్రవ్యాల వినియోగంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రి వంగల్పూడి అనిత మాట్లాడుతూ గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని మొట్టమొదటి టార్గెట్ గా పెట్టుకుని ముందుకు వెళ్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి నియంత్రణ కోసం ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వంలో సీఎం ఇంటి దగ్గరే గంజాయి తాగి అత్యాచారం చేస్తే కనీసం నిందితులను గుర్తించే పరిస్థితి లేకుండా ఉన్నాయని మండిపడ్డారు. 2021 దేశవ్యాప్తంగా 7,40,000 గంజాయి దొరికితే అందులో 2 లక్షల గంజాయి ఏపీలో పట్టుబడిందని వెల్లడించారు. డ్రోన్ కార్పొరేషన్ తో డ్రోన్లు వాడకం తీసుకొచ్చామని తెలిపారు. డ్రోన్ వస్తే పోలీసులు వస్తారని, అనేక ప్రాంతాల్లో స్వయంగా గంజాయి పండిస్తున్న వాళ్లే ధ్వంసం చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. గంజాయి సాగు అనేది 90% వరకు తగ్గిపోయిందని తెలిపారు. నార్కోటిక్ చట్టం ప్రకారం సాగు చేసినా, అమ్మినా, దానిని ప్రేరేపించినా, దానిని ఉపయోగించిన గంజాయి విషయంలో కఠినమైన చట్టాలు ఉన్నాయన్నారు. అనేక మంది వెనుకబడిన వర్గాల పిల్లలు ఈ కేసులో ఇరుక్కుంటున్న మాట వాస్తవమన్నారు. అన్ని డిపార్ట్మెంట్లో గంజాయి నియంత్రణపై కమిటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గంజాయి నియంత్రణలో భాగంగా ఆస్తులు జప్తు కూడా చేస్తున్నామని తెలిపారు. ఎస్పెషల్లీ మాట్లాడేటప్పుడు కూడా ఏదో భూమి లేకుండా చేస్తాం అది ఇదని మాట్లాడారు. ఆ కల్చరు మాది కాదు. ఆ మాటలు కూడా ఇప్పుడు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి వచ్చిన పాపాన్ని కూడా పోలే. అది గౌరవ సభ్యులు కూడా దాన్ని కూడా గ్రహించుకోవాలి. విషయం ఏంటంటే ఉక్కుపాదం మోపుతాము, ఎట్టి పరిస్థితుల్లోని గంజా డ్రగ్స్ అనే ఉనికి కూడా లేకుండా చేయాలన్నది మొట్టమొదటి కాన్సెప్ట్ గా పెట్టుకుని మేము వచ్చిన మొదటిసారి నుంచి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాము అధ్యక్ష. నేనేమంటానంటే అధ్యక్ష, మీకు అదే చిత్తశుద్ధి ఉంటే లాస్ట్ 5 సంవత్సరాలు కనీసం దాని మీద ఫోకస్ పెట్టడం పక్కన పెడితే సీఎం గారి ఇంటి దగ్గరలోనే గాంజా కొట్టి గ్యాంగ్ రేప్ జరిగిన రోజు కూడా ఇప్పటికీ నిందితులను పట్టుకోలేని సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి అధ్యక్ష. నేను చెప్పాలనుకుంటే అలాంటివి చాలా చెప్పొచ్చు, కానీ అవన్నీ పక్కన పెట్టండి అధ్యక్ష. ఈ రోజు మేము వచ్చాము, మేమేం చేయాలనుకుంటున్నాము, మేమేం చేస్తున్నాము అనేది చెప్పాలి కాబట్టి చెప్తున్నాం అధ్యక్ష. ఈ రోజు లాస్ట్ గవర్నమెంట్ గురించి మాట్లాడినప్పుడు ఎక్కువైపోయిందని మాట్లాడినప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతాను అధ్యక్ష. 2021లో దేశంలో మొత్తం 7,49,000 కిలోల గాంజాయి పట్టుబడితే అధ్యక్ష, కేవలం ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా 2 లక్షల కిలోల గాంజాయి పట్టుబడింది అధ్యక్ష. దాన్ని బట్టి ఒకసారి అర్థం చేయాలి. దానికి ఒక స్ట్రక్చర్ ఉండాలి, వాళ్ళకి ఎంత ఫిట్మెంట్ ఇవ్వాలి, ఎంత స్టాఫ్ ని ఇవ్వాలి, ఎంత వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఫ్రేమ్ చేసుకుని వాళ్ళు ఈ రోజు టాస్క్ ఫోర్స్ కింద ఒక జీవో కూడా రిలీజ్ చేసి వాళ్ళకి బడ్జెట్ కూడా కేటాయించిన పరిస్థితి ఈ రోజు వచ్చిందంటే ఈ గవర్నమెంట్ గాంజా డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపడానికి ఎంత చిత్తశుద్ధిలో ఉందో మీకే అర్థమవుతుంది అధ్యక్ష. అంటే మేము గవర్నమెంట్ లోకి వచ్చి 9 months లోనే ఇది మేము చేయగలిగాం. ఈ రోజు గౌరవ సభ్యులు కూడా చాలా మంది మాకు
చాలా మంది సజెషన్స్ చేశారు, కొంతమంది గౌరవ సభ్యులు సజెషన్స్ చేశారు. ముఖ్యంగా డ్రోన్ కార్పొరేషన్ ద్వారా డ్రోన్ కల్చర్ ని బయటకు తీసుకొచ్చి ఈ రోజుకి కూడా మేము గర్వంగా చెప్పగలం అధ్యక్ష, ఇంతకు ముందు కన్నా ఈ రోజు కల్టివేషన్ చాలా 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 తగ్గింది. 90% కల్టివేషన్ తగ్గిన పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తుంది అధ్యక్ష. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను మరింత చేరువ చేసేందుకు విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం నిర్మాణాన్ని చేపడుతున్నారు. భవన నిర్మాణానికి గురువారం ఉదయం నారా భువనేశ్వరి శంకుస్థాపన చేశారు. నగరంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన శంకుస్థాపన గురువారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమానికి నారా భువనేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు చేశారు. బెజవాడలో 16వ జాతీయ రహదారి వెంబడి SEPL మాల్ పక్కన సాయిబాబా టెంపుల్ రోడ్ జంక్షన్ లో G+5 విధానంలో అధునాతనంగా ఈ భవనం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందరికీ నా నమస్కారాలు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇప్పటికి 28 ఏళ్ళు అయింది చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్థాపించి. ఏ నమ్మకంతో ఆయన ప్రజల కోసం వాళ్ళకి ఎప్పుడు అవసరం అప్పుడు మేము ట్రస్ట్ ముందుండాలని ఇది ప్రజల కోసం ఇది నిర్మించారు చంద్రబాబు నాయుడు గారు. అట్లానే మేనేజింగ్ ట్రస్టీగా నేను ఈ ట్రస్ట్ ముందుకి మా టీంతో పాటు చాలా సేవా కార్యక్రమాలు ప్రజల కోసం తీసుకెళ్తున్నాం. వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరమో మన సమాజానికి అప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుంది. ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ హైదరాబాద్లో ముందల అక్కడ ప్రారంభం జరిగింది. ఇప్పుడు ఇక్కడ విజయవాడలో మేము ఇది ముందుకు తీసుకెళ్తున్నాం ఎన్టీఆర్ ట్రస్ట్. ఇప్పుడు ఈ ట్రస్ట్ బిల్డింగ్లో ఆఫీసు ప్లస్ బ్లడ్ బ్యాంక్ ప్లస్ థాలసీమియా సెంటర్ పిల్లలకి మీకు గుర్తు చేస్తున్నాము. మా ఎన్టీఆర్ ట్రస్ట్ వి వర్క్ ద టాక్ అంటే మేము ఏది మాట్లాడతామో అది మేము చేసి చూపిస్తాం. మీరు ఎప్పుడు అనుకుని ఉండరు మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామని. అందుకే ప్రజల కోసం వాళ్ళకి తెలియాలి మా ట్రస్ట్ ఎన్నెన్ని సేవా కార్యక్రమాలు తీసుకెళ్తున్నాము. అదే కాకుండా మొన్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ మేము ముందుకి తీసుకెళ్ళామంటే అది థాలసీమియా పిల్లల కోసం స్పెషల్గా ఆ ప్రోగ్రామ్ అనేది మేము ముందుకు తీసుకెళ్ళాం. మేము ఏది చెప్తాము అది చేస్తాము. అట్లానే మేమేది ప్రజలకి మేము హామీ ఇచ్చాము, మేము బ్లడ్ బ్యాంక్ కానీ థాలసీమియా సెంటర్స్ కానీ మేము ఓపెన్ చేస్తాము. అట్లానే ఇక్కడ విజయవాడలో ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్లో మేము బ్లడ్ బ్యాంక్ ప్లస్ థాలసీమియా సెంటర్ పిల్లల కోసం వాళ్ళ కోసం మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఏపీలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తున్నాయని మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ పేర్కొన్నారు. గురువారం విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడినా, ప్రశ్నించినా, విమర్శించినా, సభలు పెట్టినా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులు పెట్టి వేధించే చర్యలు మానుకోవాలని, తప్పుడు అక్రమ కేసులు పెట్టిన వైసీపీ నేతలు ఎవరూ భయపడొద్దన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం కూడా అంతే హాస్యాస్పదం అనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గమనించాలి. చంద్రబాబు నాయుడు గారి మూతిని ఇట్లా సూర్యునికి అడ్డం పెట్టి సూర్యున్ని ఏ రకంగా ఆపాలని ఆయన ప్రయత్నం చేస్తే అది విఫలమవుతుందో అది హాస్యాస్పదమో ఆ రకంగానే ఈ కేసులను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం కూడా అంతే హాస్యాస్పదమని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇందిరాగాంధీ గారు 1975లో పెట్టిన ఎమర్జెన్సీ రోజులను చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మాట్లాడితే కేసులు, ప్రశ్నిస్తే కేసులు, విమర్శిస్తే కేసులు, సభలు పెడితే కేసులు, సమావేశాలు పెడితే కేసులు, కూర్చుంటే కేసులు, లేస్తే కేసులు, కేసులు అనుకుంటూ ఈ రాష్ట్రంలో అభివృద్ధిని గాని సంక్షేమాన్ని గాని పక్కన పెట్టి ఆయన ఇలాంటి అక్రమ అరెస్టులు, అప్పుడు కేసులపైన దృష్టి సారించినారు. దయచేసి మీరు ఏదైతే ఈ దుర్మార్గాన్ని, దౌర్జన్యాన్ని నమ్ముకున్నారో దీనితో ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే విసిగి వేసారడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా
ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి రాష్ట్ర ప్రజల వీరంపాడు మండల పరిధిలోని పెద్దాపురం జయంతి గ్రామాల మధ్య చెత్తకు ఆకతాయిలు నిప్పంటించారు. దీంతో దట్టమైన మంటలు వ్యాపించి పక్కనే ఉన్న తాటి చెట్లకు అంటుకున్నాయి. మంటలు ఎగిసిపడటంతో స్థానికులు, రైతులు డ్రమ్ముల సహాయంతో నీటిని తీసుకొచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చినట్లు సమాచారం. ఆరుగాలం కష్టపడే రైతు పండించిన పంటకు సరైన ధర చెల్లించి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి భవిష్యత్తుకు భరోసా కల్పించడమే రైతుకు ఇచ్చే నిజమైన గౌరవమని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఎర్రగడ్డ వెంకట్రావు అన్నారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో నియోజకవర్గంలోని పలు సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకు ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే ఖాతాల్లో డబ్బు జమ అయ్యే పరిస్థితి వచ్చిందని, రైతు తాము పండించిన పంటను ఆర్ఎస్కేల ద్వారా సులభంగా మిల్లులకు తరలించే సౌకర్యం ఈ ప్రభుత్వం కల్పించిందన్నారు. కృష్ణా జిల్లాలో ఇంకా 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని, అలాగే గన్నవరం నియోజకవర్గంలో దాదాపు 15,000 ఎకరాల్లో 44,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయాల్సి ఉందన్నారు. సివిల్ సప్లై శాఖ వారు ఈ సమస్యలపై దృష్టి సారించి రైతుల ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖకు పలు సూచనలు చేశారు. జిల్లా పీపీసీ కోటాను డివిజన్ వారీగా వరి పంట ప్రాంతాల ఆధారంగా విభజించాలని, మిగిలిపోయిన కుప్పలు మరియు ఆలస్యంగా పంట కోసిన ప్రాంతాలను వరి సేకరణ కోసం పరిగణించాలని సూచించారు. కలెక్టర్లు ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర మరియు ఊహించని పరిస్థితుల్లో వరిని సేకరించడానికి ఎటువంటి పరిమితులు లేకుండా బాధిత రైతులకు సహాయం చేయడానికి ప్రత్యేక అధికారులు జారీ చేయాలని కోరారు. ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల పంటకి సరైన ధర చెల్లించి సకాలంలో కొంటమే రైతుకి ఏ ప్రభుత్వం ఇచ్చే భరోసా అధ్యక్ష. గత సంవత్సరం జనవరిలో గన్నవరం నియోజకవర్గంలో అసలు ఒడ్లు కొన్న పరిస్థితి అధ్యక్ష. రోడ్ల మీద ఒడ్లు పోసి నిరసన తెలియజేసిన పరిస్థితి అధ్యక్ష. కృష్ణా జిల్లాలో 9 లక్షల మెట్రిక్ టన్నులకు గాను దాదాపు 6 లక్షలు ప్రొక్యూర్మెంట్ అయిపోయింది అధ్యక్ష. గన్నవరంలో అయితే 1 లక్ష మెట్రిక్ టన్నుల పైన కొనుగోలు చేశారు అధ్యక్ష. రైతు పండించిన పంటకు సులభంగా మిల్లుకు తరలించే సౌకర్యాన్ని కూడా ఈ ప్రభుత్వం కల్పించింది అధ్యక్ష. ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకు 24 గంటల్లో పే చేశాం అధ్యక్ష. గన్నవరం నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు సంబంధించి అధ్యక్ష కృష్ణా జిల్లాలో ఇంకా 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా కొనుగోలు చేసిన పరిస్థితి అధ్యక్ష. నా కాన్స్టిట్యున్సీలో అయితే దాదాపు 15,000 ఎకరాల్లో 44,000 మెట్రిక్ టన్నులు కొనాల్సింది అధ్యక్ష. బాపులపాడు మండలం ఒక్క దాంట్లోనే దాదాపు 24,000 మెట్రిక్ టన్నులు కొనాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. వీసీ గారు, ఎండీ గారు, కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్ కమిషనర్ గారు కూడా విజిట్ చేసిన పరిస్థితి అధ్యక్ష. సివిల్ సప్లై శాఖ ఈ సమస్య మీద దృష్టి సారించి రైతుల ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష గౌరవ మంత్రి గారిని. అలాగే జేసీ గారు కూడా రిక్వెస్ట్ చేశారు అధ్యక్ష అడిషనల్ క్వాంటిటీ ప్రొక్యూర్మెంట్ చేయమని. అలాగే అధ్యక్ష 2-3 సూచనలు ఇద్దాం అనుకున్నా అధ్యక్ష. జిల్లా పీపీసీ కోటాను డివిజన్ వారీగా వరి పంట ప్రాంతాల ఆధారంగా విభజిస్తే బాగుంటుంది అధ్యక్ష. అలాగే మిగిలిపోయిన కుప్పలు మరియు ఆలస్యంగా కోసిన ప్రాంతాల్లో వరి సేకరణ కోసం పరిగణించాలి అధ్యక్ష. అలాగే కలెక్టర్లకు కూడా ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర మరియు ఊహించని పరిస్థితుల్లో వరిని సేకరించడానికి ఎటువంటి పరిమితులు లేకుండా రైతే రాజు ఉండే చెప్తున్నాం కదా అధ్యక్ష. ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల విషయంలో కలెక్టర్కి అధికారులు ఇచ్చి బాధిత రైతులకు ఎప్పటికప్పుడు సహాయం చేసే దిశగా ప్రత్యేక అధికారులు ఇస్తే బాగుంటుంది అధ్యక్ష. అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి అధ్యక్ష 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో సనాతన ధర్మం మీద కానీ ఆలయాల మీద కానీ దాడి జరిగింది మనందరికీ తెలిసింది అధ్యక్ష. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రాంతాలన్నింటిలో స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్ని శాఖలను ఆదేశించారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రకు సంబంధించి కార్యక్రమాల ఖరారుపై గురువారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన కార్యదర్శులు, శాఖాధిపతులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం క్రమం తప్పకుండా స్వచ్ఛాంధ్ర దివస్ ను నిర్వహించాలని అన్ని శాఖలను ఆదేశించారు. ఇప్పటికే జనవరి, ఫిబ్రవరి మాసాల్లో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర దినోత్సవాలకు సంబంధించి ఎదురైన అనుభవాలను పరిగణలోకి తీసుకుని ఈ నెల 15వ తేదీన నిర్వహించే స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని మరింత పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని నిర్వహించడంతో పాటు ఆయా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలని చెప్పారు.
తెలిపారు. విజన్ 2047 కింద పరిశుభ్రత, ఆరోగ్య, హరిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు తగిన ప్రణాళికలను రూపొందించడం జరిగిందని, వాటిని సక్రమంగా అమలు చేయడం ద్వారా లక్ష్య సాధనకు కృషి చేయాలని సిఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. పర్యావరణానికి అత్యంత హాని కలిగించే ప్లాస్టిక్ వస్తువులు, మరీ ముఖ్యంగా ఒకసారి వినియోగించి వదిలేసే ప్లాస్టిక్ వస్తువుల నిషేధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు వాటి స్థానంలో పర్యావరణ హితమైన విధానంలో గ్లాసులు, కప్పులు, ప్లేట్లు, క్యారీ బ్యాగ్లు వంటివి తయారీకి చర్యలు తీసుకోవాల్సి ఉందని సిఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. ఇందుకు గాను చేనేత, జౌళి శాఖ తగిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తే ఎంఎస్ఎంఈ, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు, స్వచ్ఛంద కార్పొరేషన్ల ద్వారా వాటిని ప్రోత్సహించేందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ వస్తువుల నిషేధంలో భాగంగా వాటిని తయారు చేసే పరిశ్రమలు, సంస్థల స్థాయిలోనే వాటి ఉత్పత్తి జరగకుండా వాణిజ్య పన్నుల, పరిశ్రమల శాఖలు దృష్టి సారించాలని సిఎస్ విజయానంద్ చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల గురించి వివరిస్తూ, స్వచ్ఛాంధ్ర అనేది స్వర్ణాంధ్ర విజన్ 2047 కు 9వ పిల్లర్ అని పేర్కొన్నారు. దీనిలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని గృహాలన్నింటిలోనూ ప్రతి ప్రాంతంలోనూ పరిశుభ్రతను పాటించడం, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ కు సంబంధించి ఉత్తమ విధానాలను అవలంబించడం వంటి చర్యలు చేపట్టాలని తెలిపారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రకు సంబంధించి ఇప్పటికే ప్రత్యేక రోడ్ మ్యాప్ రూపొందించి గత జనవరి 17న జీఓఆర్టీ సంఖ్య 24 ద్వారా స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిలో ప్రతి శాఖలోనూ, జిల్లా స్థాయిలోనూ నోడల్ అధికారులను నియమించుకోవాలని చెప్పారు. అంతేగాక ఈ కార్యక్రమాల పర్యవేక్షణకు కార్యదర్శి జిల్లా స్థాయిలో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలన్నారు. అదేవిధంగా ఈవెంట్ రోజు కార్యక్రమాల వివరాలను సాస్ యాప్ లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని చెప్పారు. స్వచ్ఛాంధ్ర దినోత్సవ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సురేష్ కుమార్ సూచించారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కొన్ని శాఖల వారి ఈవెంట్ డే కార్యక్రమాలను రూపొందించడం జరిగిందని ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ వివరించారు. మున్సిపల్ పరిపాలన శాఖకు సంబంధించి మెగా అర్బన్ క్లీనప్ అండ్ డ్రైవ్ కింద వివిధ నగరాలు, పట్టణాల్లో వీధులు, పార్కులు, మార్కెట్లు పరిశుభ్రం చేయటం, స్వచ్ఛ వాట్ ఛాలెంజ్, ప్లాస్టిక్ ఫ్రీ మార్కెట్ క్యాంపెయిన్, డ్రైన్ల క్లీనింగ్, డిస్టిలింగ్ క్యాంపెయిన్, బ్యూటిఫికేషన్ ఆఫ్ పబ్లిక్ ప్లేసెస్, గార్బేజ్ ఫ్రీ సిటీస్ క్యాంపెయిన్, పబ్లిక్ టాయిలెట్ మెయింటెనెన్స్ డ్రైవ్, స్ట్రీట్ వెండర్ హైజీన్ అవగాహన, వేస్ట్ టు వెల్త్ ఎగ్జిబిషన్, స్వచ్ఛ అపార్ట్మెంట్ మరియు గెటెడ్ కమ్యూనిటీ కాంటెస్ట్, లేక్ మరియు కెనాల్ క్లీనప్ డ్రైవ్స్ వంటి కార్యక్రమాలను రూపొందించినట్టు తెలిపారు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి స్వచ్ఛ గ్రామ్ సభ, రూరల్ క్లీనెస్ డ్రైవ్, మోడల్ స్వచ్ఛ విలేజ్ అవార్డ్, సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అవగాహన, కమ్యూనిటీ టాయిలెట్ నిర్వహణ డ్రైవ్, విలేజ్ వాటర్ బాడీ క్లీనప్ డ్రైవ్, రూరల్ డ్రైనేజ్ సిస్టమ్ మెయింటెనెన్స్, హౌస్ హోల్డ్ వేస్ట్ ఇరిగేషన్ ట్రైనింగ్, ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ ప్లస్ అవగాహన, స్వయం సహాయక సంఘాలతో స్వచ్ఛత క్యాంపెయిన్ వంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండి అనిల్ రెడ్డి, డైరెక్టర్ మున్సిపల్ పరిపాలన శాఖ జి సంపత్ కుమార్, న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి దశరథ్ రామిరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా వర్చువల్ గా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎంటి కృష్ణబాబు, సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న, ఇంకా వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు పాల్గొన్నారు. సివిల్ సప్లై శాఖలో మాజీ మంత్రి 500 కోట్ల అవినీతికి పాల్పడ్డారని గుడివాడ ఎమ్మెల్యే వెలిగండ్ల రాము ఆరోపించారు. అప్పటి జాయింట్ కలెక్టర్ బిల్డర్లు కలిసి చేసిన అవినీతిపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. గత దుర్మార్గపు వైసీపీ పాలనలో పనిచేసిన మంత్రి నెంబర్ 1 గా నిలవాలని నిరంతరం చెడు కార్యక్రమాలు చేశారన్నారు. ఆ దుర్మార్గుడు పేరు కూడా ఇప్పుడు తలవాల్సిన అవసరం లేదన్నారు. పీడీఎఫ్ బియ్యం పంపిణీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయన్నారు. ఈరోజు సివిల్ సప్లైస్ మినిస్టర్ గురించి మాట్లాడుతుంటే మా తాజా మాజీ ఒక పనికిమాలిన వ్యక్తి దుర్మార్గం, అసలు గవర్నమెంటే దుర్మార్గులతో నిండిపోయింది అనుకుంటే దాంట్లో నెంబర్ 1 గా ఉండాలని ప్రతిసారి ప్రయత్నం చేసుకుంటే ట్రై చేసుకుంటూ వచ్చే వ్యక్తి మీకు అందరికీ తెలిసిన వ్యక్తి, పేరు కూడా తెలవాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తి ఈ మొత్తాన్ని స్టార్ట్ చేశాడు అధ్యక్ష. మొత్తం మనం 2019లో మనకి సివిల్ సప్లైస్ మినిస్టర్ అవ్వగానే. సో అలాంటి వ్యక్తి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, అనేక ఆరోపణలు ఉన్నాయి. దానిలో ప్రధానంగా దగ్గర 500 కోట్లు పైగా అప్పటి జాయింట్ కలెక్టర్ మీద కూడా తో కలిపి పీడిఎస్ బియ్యం మీద 500 కోట్ల పైగా సంపాదించాడు అనేది
పేరు చెప్పదలుచుకోలేదన్నా, కావాలని అలాంటి వ్యక్తి పేరు దలుచుకుంటే కూడా దండగా. కాకపోతే సార్, కరోనా టైంలో సెంట్రల్ గవర్నమెంట్ 5 కేజీలు బియ్యము, రాష్ట్రంలో స్టేట్ గవర్నమెంట్ 5 కేజీలు బియ్యము సప్లై చేస్తానికి పూనుకుంటే, ఒక్క గుడివాడలో చూసుకుంటే 40 గుడివాడ టౌన్ వరకే చూసుకుంటే 40,000 కార్డులు ఉన్నాయి అధ్యక్ష. దానిలో 12,000 కార్డులకు మాత్రమే, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన బియ్యం మాత్రమే చేరిన పరిస్థితి. మిగతా బియ్యం మొత్తం ఎక్కడికి వెళ్ళినాయి తెలిసిందే. సో ఫైనల్ గా ఆ పాత మంత్రి మీద, మాజీ మీద మీ ఎంక్వైరీ వేసి దీన్ని మొత్తం బయటకు తీయాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాకుండా మా సొంత నియోజకవర్గంలోనే 12,000 మందికి ఇచ్చారంటే రాష్ట్రం మొత్తం మీద మీరు ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. 40,000లో 12,000 మాత్రమే జరిగినాయి అంటే, ఈ మిల్లర్లతోటి కలిపి కొమ్మక్కయ్యి ఈ విషయం మీద ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో దీని మీద సమగ్ర విచారణ జరిపేసి మిల్లర్లు, మాజీ మంత్రి, మరి ఈ జేసీ కూడా కలిపి చేసిన అక్రమం అనేది ఒక్కసారి విచారణ చేసి జరిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను మంత్రి గారు మీ ద్వారా. దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధి చెందుతుందని మాజీ కేంద్ర మంత్రి మురళీధరన్ చెప్పారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ ఆధ్వర్యంలో ఒక కమిటీ అధ్యయనం చేస్తుందని పేర్కొన్నారు. ఖర్చు తగ్గుదలతో పాటు రాష్ట్రాల్లో అమలు చేయాల్సిన పథకాలు త్వరితగతిన పరిష్కారమవుతాయని చెప్పారు. నగరంలోని స్టెల్లా కళాశాలలో 1 నేషన్ 1 ఎలక్షన్ పై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ కు కేంద్ర మాజీ మంత్రి మురళీధరన్ తో పాటు బీజేపీ యువ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్ కార్యక్రమానికి విద్యార్థులు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి మురళీధరన్ మాట్లాడుతూ, శంషాబాద్ పార్లమెంట్ ఎన్నికలు, ఆ తర్వాత స్థానిక సంస్థలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు జరుగుతున్నాయని చెప్పారు. ఇలా ఎన్నికలు జరగటం వల్ల కలిసితో పాటు సమయం వృధా అవుతుందని, దీంతో అభివృద్ధి చెందడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రంలో ఇలా ఎన్నికల కోడ్ అమల్లోకి రావటం అభివృద్ధి చెందడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. Jacinta Quadras, the principal of Mary Stella College, Vijayawada. Shri Durga Prasad ji, the director of Takshashila IAS Academy. Other dignitaries on the dais, Shri Vishnuvardhan Reddy, Shri Surinarayan Raju, Shri Ramesh Naidu, my dear young students, brothers and sisters, namaskaram and good morning to all of you again. It's a great delight for me that I have been invited to interact with you on a very important topic. And when I got the intimation that such a program is being organized and I am being invited, I didn't know that all of you are aspiring civil servants. So after coming here, this new information that I have got, that makes this function all the more important, all the more significant, because we are discussing a topic very significant, very important for the future of our country. See, we are all at a point of history that India is poised to become one of the powerful, prosperous countries of the world.
గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఉన్న నేటికి పితృస్వామ్యం మరియు కుల ఆధారిత పోకడలతో ఏర్పడిన భారతదేశంలో నేటికి అక్రమ రవాణా బాధిత మహిళలు వ్యభిచార వృత్తిలో మగ్గుతున్న మహిళల హక్కులను ఎలా కాలరాస్తుందో ఇప్పుడు మనకు అర్థమవుతూ ఉందని విముక్తి రాష్ట్ర స్థాయి మానవ అక్రమ రవాణా వ్యాపార లైంగిక దోపిడీ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అపూర్వ ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన అక్రమ రవాణా బాధిత మహిళల రాష్ట్ర సమావేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ మహిళలు ఇప్పటికే ప్రాథమిక గౌరవం మరియు సమాన హోదా కోసం పోరాడుతున్న మన దేశంలో అక్రమ రవాణా బాధిత మహిళలు మరియు సెక్స్ వర్కర్లు ఇంకా ఎక్కువ అడ్డంకులు ఎదుర్కొంటున్నారన్నారు. సామాజిక కట్టుబాట్లు నిబంధనలకు సవాలుగా భావించి వారు అభివృద్ధికి దూరంగా నెట్టబడమే కాకుండా తరచుగా వారి గుర్తింపును నిరాకరిస్తున్నారు. అనేక భారతీయ రాష్ట్రాలు చాలా కాలంగా బాధిత మహిళల ఉనికిని విస్మరించాయి. వారి చట్టపరమైన స్థితిగతులు అస్పష్టతతో నిండి ఉన్నాయి. ప్రభుత్వం వీరి కోసం చేస్తున్న కార్యక్రమాలు ఏవైనా ఉన్నాయంటే అవి కేవలం భారతదేశ జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం ద్వారా HIV నిరోధక సేవలను పొందేలా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న ఏకైక కార్యక్రమంగా మిగిలిపోయిందన్నారు. విముక్తి సంస్థ వారు ఈరోజు సెక్స్ వర్కర్లు అలాగే రవాణా మహిళల మీద అక్రమ రవాణా మహిళల గురించి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అక్రమ రవాణా చేయడంలో మహిళల్ని దాదాపు 100% మంది మహిళలు ఉంటే 80% మంది సెక్స్ వర్కర్లుగా దిగిపోయే పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుపోవడం వల్ల అలాగే సినిమాలకి వాటికి ఆ వ్యామోహంలో సినిమాల్లో వాటిలో యాక్షన్ చేద్దామని చెప్పి ఆలోచన వల్ల అలాగే కొంతమంది పిల్లలు బయట ఎక్కడైనా కనపడినా తీసుకెళ్ళిపోయే పరిస్థితుల్లో ఈ కూపంలో పడిపోయే పరిస్థితుల్లో ఈరోజు ఉంది. దాదాపు మన భారతదేశం దీంట్లో ప్రథమ స్థానంలో ఉందని చెప్పి చెప్పడానికి కూడా చాలా సిగ్గుచేటైన విషయం. అలాగే మన రాష్ట్రం వచ్చేటప్పటికి 3వ స్థానంలో ఉంది. దాదాపు మన రాష్ట్రంలో 1,33,00,000 మంది సెక్స్ వర్కర్లుగా దీంట్లో ఉన్నారంటే మరి ఏ దిశగా మనం పోతున్నామని చెప్పి మనం ఆలోచించాలి. ముఖ్యంగా ఈ సెక్స్ వర్కర్లుగా ఉన్నవారు వారు బయటకు వచ్చేసి మేము మా పరిస్థితులు బాగోకేలాగా వెళ్ళామని చెప్పి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ వాళ్ళకి ఉండడానికి ఒక ఇల్లు అలాగే వాళ్ళకు రేషన్ కార్డు అలాగే గతంలో ఒక 28వ జీవో ఉండేది. దాని ఎమ్మటే బయటికి రాగానే ఒక 20,000 వాళ్ళకి ఆర్థిక సహాయం అలాగే వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఏర్పాట్లు అలాగే ఉండడానికి ఒక ఇల్లు ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము అడుగుతున్నాము. అలాగే ముఖ్యంగా మన సమాజంలో కూడా సెక్స్ వర్కర్లుగా వెళ్ళిన వాళ్ళు బయటకు వస్తే వారికి సరైన రక్షణ లేదు. ఎందుకంటే కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు వేరే విధంగా ఏదైనా చెప్పినా మీరు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అనే పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే సమాజం కూడా వాళ్ళని అంగీకరించట్లేదు. సమాజం మారాలి. అలాగే ముఖ్యంగా వీళ్ళకున్న కొన్ని చట్టాలు ఉన్నాయి మనకి. ఎందుకంటే 2014లో మన రాష్ట్రం విడిపోయినప్పుడు ఒక చట్టం ఉండేది. ఆ చట్టాన్ని కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసి ఆ చట్టంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీరికి అమలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యం మేము కోరుతున్నాము. అలాగే పిల్లలకు కూడా కనీసం వాళ్ళు చదువుకోవడానికి వాళ్ళు ఉండడానికి ఇల్లు ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయాలి. వాళ్ళకి సమాజంలో గుర్తింపు అలాగే వాళ్ళు ఏమైనా చదువుకున్న వాళ్ళైతే చిన్న చిన్న ఉద్యోగాలు అంగన్వాడీ లాంటి సెంటర్స్లో ఆయాల లాంటి పోస్టులు ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రోత్సహించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యంగా మేము డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఇంగిత జ్ఞానం లేదు కాబట్టే తనకు తాను శాశ్వత పార్టీ అధ్యక్షుడిగా జగన్ ప్రకటించుకుంటున్నారని ఆగ్రహం. చంద్రబాబుది మోసపూరిత బడ్జెట్ అని తెలిపిన వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు. పై ఉక్కుపాదం మోపుతామని మొట్టమొదటి టార్గెట్ గా పెట్టుకుని ముందుకు వెళ్తున్నామన్న హోంమంత్రి వంగల్పూడి అనిత. మాజీ సీఎం జగన్ పై పౌర సరఫరాల శాఖ ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.